సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతున్న మార్పుల వరకు అనేక విషయాలను ఈ రోజు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ ఆదాబ్. आदाब। कैसे हो सर? नमस्कार। నమస్కార్. बहुत अच्छा हूँ। కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఎంతవరకు జరుగుతున్నాయి? అయినా సరే ఎందుకు ప్రతిపక్షాలు ఈ రేంజ్ లో విమర్శలు చేస్తున్నాయి? అది చేయకపోతే వాళ్ళ దగ్గర ఏమున్నది అమ్మా, అది చేయకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు దుంకుతారు. ఆ ఎంపీ ఎలక్షన్ దాకా ఆగరు, ఇప్పుడు వచ్చేస్తారు అందరు. సో కేటీఆర్ యాజ్ పర్ ఫార్ములా, కేసీఆర్ యాజ్ పర్ ఫార్ములా మాట్లాడుతున్నారు అంతే, నథింగ్ ఎల్స్. బీఆర్ఎస్ స్టోరీ ఫినిష్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్. ఇదే దానికోసం నరేటివ్ సెట్ చేసుకున్నాడు కేటీఆర్. ఆ నరేటివ్ మాట్లాడకపోతే ఆయన ప్రిన్స్ లాగా ఉండలేడు. ఆయన అయ్యాతో ఎట్లైనా పరేషాన్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళ చెల్లె లోపల ఉన్నది, వాళ్ళ ఫ్యూచర్ తిహార్ జైల్లో కనిపిస్తున్నది, కేటీఆర్ ఫ్యూచర్ చెర్లపల్లిలో కనిపిస్తున్నది. అది సో దానికి ఓవర్లుక్ చేసుకొని ఈ నరేటివ్ సెట్ చేస్తేనే పార్టీలో ఉన్న క్యాడర్ కానీ లీడర్లు కానీ బతికి ఉంటారని ఆ నరేటివ్. వాస్తవం ఏం లేదు. 100 డేస్లో నువ్వు జడ్జ్మెంట్ ఇవ్వలేవు. 1.5 ఇయర్ తర్వాత జడ్జ్మెంట్ ఇవ్వాలి. పెళ్లి అయిన తర్వాత, పిల్లల తర్వాత జడ్జ్మెంట్లు ఇవ్వాలి. ఈ హనీమూన్ టైంలో నో జడ్జ్మెంట్. దట్స్ ఆల్. ప్రజలు కూడా నమ్మరు. ఇలా మా ఫైట్ స్టేట్లో బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ అసలు లెక్కనని లేదు. అసలు ఈ కరెంటు కోతలేంటి, రైతుల కష్టాలు, పంట పొలాలకి నీళ్లు ఇవ్వకపోవడం, ఏకంగా కేసీఆర్ వెళ్ళి రివ్యూ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఆయనకు ఆ అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు? మెరిట్స్ ఉంటే కేసీఆర్ చెప్తే వాస్తవం. అది వాన పడింది, అయింది, అది అది తప్పకుండా అవుతుంది. సరేనా? అది న్యాచురల్ కెలామిటీస్ అంటాం, మన చేతిలో ఉండవు. దానికి నువ్వు ఇంత పెద్ద ఫోకస్ చేసి చెప్తే అది టోటల్ రాంగ్. మేము వచ్చిన మొత్తం ఎట్లా సెట్ చేయాలి, మేము మొత్తం మా ప్లానింగ్ చేస్తున్నాం. మాకు డబ్బుల్ డెఫిసిట్ ఉన్నది, క్యాష్ ప్రాబ్లం ఉన్నది. దాని నుంచి మేము బయట వస్తున్నాం. ఫస్ట్కి ఎప్పుడు మీరు ఉద్యోగాలకి మీరు డబ్బులు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం. ఎక్కడి నుంచి తెస్తున్నాం మాకు తెలుసు. ఖజానా ఖాళీ ఉన్నది. ఎక్కడి నుంచి ఉధార్ తీసుకోవాలి, లోన్ తీసుకురావాలి. అక్కడి నుంచి ఎంత లోన్లు తీసుకున్నారంటే వాళ్ళు లోన్ ఇస్తలేరు. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చేసింది, మళ్ళీ ఒక పెద్ద ఎలక్షన్ నెత్తి మీద ఉన్నది. ఈ టైంలో ఇది చిన్నది అవుతుంది. ఆయన 4 months తర్వాత వచ్చి మొత్తం నరేషన్లో కేసీఆర్కి మనం ఏమి ఇచ్చినాం బిరుదు, ఎట్లా అబద్ధం చెప్తామంటే సత్యం అక్కడి నుంచి ఉరికిపోవాలి. అది కేసీఆర్. తెలంగాణలో ఎవరైనా నంబర్ 1 ఒరేటర్ లంగా దొంగ మాటల్లో అది కేసీఆర్. 4 months తర్వాత వచ్చినాడు, స్క్రిప్ట్ తయారు చేసినాడు. ఆటోమేటిక్ మీడియాకి కావాలి, టీఆర్పీ కావాలి, చూపిస్తున్నాడు. ఈయన చెప్పింది ఈ ఎలక్షన్లో ఏదైనా రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు చూడండి. అల్టిమేట్లీ పాలిటిక్స్లో ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. ఈయన మాటలతో ట్రాన్స్ఫర్ అవుతాయా? 17 ఎంపీస్లో ఒక్క ఎంపీ గెలుస్తారా? అది మీరు చూడండి. అది కాకపోతే కాంగ్రెస్ పాలన కరెక్ట్, వాళ్ళ ఎంపీస్ గెలుచుకుంటే కేసీఆర్ కరెక్ట్. మీ కాంగ్రెస్ లో ఎంతో మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయినా సరే ఫ్యామిలీస్ కి 2 టికెట్స్ 3 టికెట్స్ ఇక్కడ చూస్తే వివేక్ గారి ఫ్యామిలీ కావచ్చు, మల్లు గారి ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఏంటి అందరికి ఇలా టికెట్స్ ఇస్తే మరి మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? అది రాంగ్. అది సెట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ లేదు అని, మా దగ్గర డబ్బులు లేవు అని వీళ్ళు పెడతారు కాబట్టి, వీళ్ళ ఫ్యామిలీ నిలిస్తే గెలుస్తారు 100% కాబట్టి వినింగ్ ఎబిలిటీ టికెట్ ఇచ్చేదానిలో ఫస్ట్ ఉంటుంది. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ, ఖర్గే కానీ, కేసీఆర్ వేణుగోపాల్ కానీ ఒక్కటే చూస్తారు ఫస్ట్. నంబర్ 1, నువ్వు ఎవరి భార్య, ఎవరి చెల్లెలు కాదు, ఎవరి కూతురు కాదు, గెలుస్తావా? నంబర్ 1. సో ఈ గెలిచే శక్తి అక్కడ చూసినాం. సో ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళ హవా, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఫస్ట్ విన్ కావాలి. అర్థమెటిక్ నంబర్ 1.
రాజకీయంలో అర్థమెటిక్ నంబర్ 1 నంబర్లు ఉంటే నువ్వు హీరో, జో జీతా ఓ సెకండ్. ఫస్ట్ అది రావాలి కదా, తీసుకువచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో తప్పకుండా స్క్రీనింగ్ కమిటీ కానీ హై లెవెల్ కమిటీ కానీ అందరు పెట్టి ఒక్కటే ఫ్యామిలీకి ఇవ్వద్దు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ఇవ్వాలి, డెమోక్రసీ ఉండాలి, అందరికీ అవకాశం రావాలని తప్పకుండా దాని మీద ఆలోచిస్తాం. దాని మీద నెక్స్ట్ టైం ఇట్లాంటి ఉండవు అని కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నాం. మీరు జనం కోసం తప్పిస్తున్నట్టుగా, మార్పు కోసం తప్పిస్తున్నట్టుగా మాత్రం బాగా కనిపిస్తోంది. ఫిరోజ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కాంగ్రెస్. జై హింద్.